హాయ్ అండి అందరికీ. మీషోలో తీసుకున్న శారీతో ఇలా అవుట్ఫిట్ అనేది స్టిచ్ చేశానండి. బ్లౌజ్ పీస్తో ఇలా స్కాలప్ డిజైన్ వచ్చేటట్టు స్టిచ్ చేశాను. అలాగే శారీతో ఇలా 8 కార్నర్స్ వచ్చేటట్టు ఫుల్ గేర్తో లెహంగా స్టిచ్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగుందో. ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుందండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసేయండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. ఈ బ్లౌజ్ పీస్లో టాప్ ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇది వచ్చేసి లైనింగ్ అండి. 8 పాయింట్లు సరిపోతుంది. నా దగ్గర మీటర్ ఉందనేసి మీటర్ పెట్టుకుని నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని ఓపెన్స్ అన్నది ఆపోజిట్లో ఉండాలండి. ఇలా ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలి. ఈ కార్నర్స్లో హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్కి ఖర్చు కోసం డ్రా చేసుకోండి. ఇప్పుడు టాప్ లెంత్ వచ్చేసి 13 ఇంచులకు పెట్టుకుంటున్నాను నేను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 14, 15 వరకు పెట్టుకోవచ్చండి. ఇలా ఫుల్ లెంత్ వచ్చేసి ఇలా 14 ఇంచెస్కి మార్క్ పెట్టుకుని ఇలా స్కేల్తో గీసేసుకోవాలి. ఇలా ఖర్చుకు కూడా ఒక లైన్ అన్నది గీసేసుకుని ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5కి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి. ఈ మార్క్ మీదే మనకి కుట్ అనేది రావాలి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ కోసం 5.5కి మార్క్ చేసుకున్నానండి. మనకు ఫుల్ షోల్డర్ 5.5 వచ్చింది కాబట్టి అదే 5.5 ఆమ్ రౌండ్కి మార్క్ చేసుకోవాలి. సరే, ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ అన్నది గీసేసుకోండి. ఇలా నీట్గా ఒక బాక్స్ లాగా గీసేసుకోండి. ఇప్పుడు నడుము సైజు వచ్చేసి 6.5 పెట్టుకుంటున్నానండి నేను. మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ప్రకారం మీరు పెట్టుకోండి. అలాగే ఒక 1 ఇంచ్ డాట్ కోసం పెట్టుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. బాడీ లూజ్ కోసం 6.5 తీసుకున్నాం కదండి. అదే 6.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని ఇలా 7.5కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక 1.5కి ఇలా ఖర్చు కోసం మార్క్ చేసుకుని ఈ డాట్లు 2 ఈ విధంగా స్కేల్తో కలిపేసుకోండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుందండి. ఇక్కడ నడుము దగ్గర పైకి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా పైకి మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర 1.5కి ఇలా మార్క్ చేసుకుని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. నేను ఈ టాప్కి ఓపెన్స్ అనేవి లేకుండా స్టిచ్ చేసుకుంటున్నానండి, పైనుంచి వేసుకునేటట్టు. ఒకవేళ మీకు ఓపెన్స్ కావాలనుకుంటే బ్యాక్ ఓపెన్ అనేది పెట్టేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ 4.5కి తీసుకున్నాను. అలాగే విత్ వచ్చేసి 2.5కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా షోల్డర్ దగ్గర ఆమ్ రౌండ్ వైపుకి ఇలాగ ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలా స్లోప్ ఇచ్చుకుంటే ఫిట్టింగ్ అనేది మనకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బాక్స్లో మీకు ఏ నెక్ అయితే కావాలో డిజైన్ ఇలా మార్క్ చేసేసుకోండి. నేనైతే ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర డాట్ కోసం 3.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఒక 1 ఇంచ్ డాట్ కోసం డాట్ హైట్ వచ్చేసి ఇలా 4 ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి. ఇదే విధంగా ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఆమ్ రౌండ్ అనేది ఇలా ఒక 1/2 ఇంచ్కి లోతు తీసుకుంటున్నానండి. ఇలా రౌండ్గా డౌన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర చూసుకుని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కోసం లోతు తీసుకున్నాం కదా, ఆ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకోవాలండి. మనం ఎక్కడైతే ఇలా డాట్స్ కోసం మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా డాట్స్ పెట్టేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ అనేది ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆమ్ రౌండ్ లోత్ అన్నది ఇలా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయట్లేదండి. తర్వాత క్యాన్వాస్ పేపర్ మీద
మార్క్ చేసుకుని కట్ చేసుకుంటానండి. ఇలా ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా డాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా మార్క్ చేసుకున్నానండి. డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా ఒక బాక్స్లా గీసేసుకోవాలి. ఈ బాక్స్లో మీకు ఏ నెక్ పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోండి. రౌండ్ అయినా స్క్వేర్ అయినా ఏదైనా బాగుంటుంది. నేను వచ్చేసి ఇలా స్టార్లా పెట్టుకుంటున్నానండి. 1.25కి మార్క్ చేసుకొని ఇలా స్టార్లా పెట్టుకుంటున్నాను. ఒకవేళ నెక్ కొంచెం మీకు డీప్ కావాలని అనుకుంటే ఒక 1/2 ఇంచ్కి ఇలాగా డౌన్కి మార్క్ చేసుకుని గీసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడైతే మనం స్టిచ్చింగ్ కోసం ఇలా ఖర్చులు వదులుకున్నామో అక్కడ ఇలా డాట్లు పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ పేపర్ మీద నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను నేను. ఇలా 2.25కి విత్ పెట్టుకొని డౌన్ వచ్చేసి 4.5కి మార్క్ చేసుకుని ఇలా ఈ నెక్ అన్నది డ్రా చేసుకుంటున్నానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా కట్ చేసేసుకోవాలి. చుట్టూ ఒక 1 ఇంచు 1.5 ఇంచుకి అలా మార్క్ చేసేసుకుని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ రెడీ అయిపోయిందండి. సేమ్ అదే విధంగా బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లైనింగ్ పీస్లో స్కాలప్ డిజైన్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా బాడీ పార్ట్ ఇలా వేసేసుకొని ఫుల్ రౌండ్ మార్క్ చేసేసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా స్కాలప్ డిజైన్ పెట్టుకుంటున్నానండి. ఒకవేళ మీకు బ్యాక్ వద్దనుకుంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు ఫ్రిల్స్ పెట్టుకుని. ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని లైన్ అన్నది గీసేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ వైపు 1.25కి మార్క్ చేసుకున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా చివరి వరకు ఇలా లైన్ అన్నది గీసేసుకోవాలి. గీసేసుకొని లోపల వైపుకి ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నానండి ఇలాగా. ఎందుకంటే ఈ 1/2 ఇంచు మధ్యలోనే మనకి కట్స్ అనేవి వస్తాయి. పైనుంచి ఒక 1 ఇంచుకి గ్యాప్ వదిలేసుకొని అక్కడి నుంచి ఒక 2 ఇంచుల కన్నది ఇలా మార్క్ చేసేసుకోవాలండి. ఈ 2 ఇంచుల గ్యాప్లోనే మనం కట్స్ అనేవి పెట్టుకుందాము. ఇలా స్కాలప్ లాగా డిజైన్ మార్క్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. ఒకవేళ మీకు రౌండ్ తిరగట్లేదంటే ఇలా 1 ఇంచుకి మిడిల్లోకి మార్క్ చేసుకుని ఆ 1 ఇంచుకి టచ్ అయ్యేటట్టు ఇలా గీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసేసుకోవాలండి. మీకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు ఎక్కువగా అనుకుంటే ఈ స్కాలప్ డిజైన్ అనేది 5 ఇంచెస్కి ఇంకో 2 ఇంచెస్ హైట్ పెంచుకొని కట్ చేసుకోవచ్చండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు 80 పాయింట్లే వచ్చింది కాబట్టి అందులోనే అడ్జస్ట్ చేసుకొని నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్స్ అన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్కి ఒకసారి కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలా పీస్ కట్ చేసేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి నేను. ఇలా క్రాస్ పీస్లు ఏమన్నా ఉంటే ముందే కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ కన్నది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3/4 హ్యాండ్ కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ పొడవు వచ్చేసి ఇలా 9 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం మార్క్ పెట్టుకున్నాను. ఫుల్ హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్కి అండి. అదే 10 ఇంచెస్ ఆపోజిట్లో కూడా ఇలా మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి నేను. హ్యాండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఇలా 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 డాట్లు కలిసేటట్టు మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ 2 లైన్లు కలిపేసుకోవాలి. ఇలా హ్యాండ్ షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ అన్నది ఇలా వదిలేసుకొని ఇలా కరువు తిప్పేసుకోవాలండి. ఈ 2 లైన్లు ఇలాగా కలిపేసుకొని
మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకుని ఇలా లోతు అన్నది తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర అలాగే ఎక్స్ట్రా ఖర్చు దగ్గర డాట్ పెట్టేసుకోవాలండి. కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే ఈ ఆర్మ్ రౌండ్ లోతు తీసుకున్నాం కదండి హ్యాండ్కి, ఇది కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఒక డాట్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. లైనింగ్ కట్ చేయడం అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కట్ చేసుకుందాం. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకుని మరలా మధ్యలోకి ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా 2 వచ్చేస్తాయి. ఇలా నీట్గా ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకుని లైనింగ్ అన్నది ఇలా పైన పెట్టేసుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్లోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకు అన్నీ 2 పీసెస్ వచ్చేస్తాయండి. ఇప్పుడు హ్యాండ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇంతేనండి, టాప్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇలా బాడీ పీసెస్ రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ అనేది ఇలా పై వైపున వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే క్యాన్వాస్ పేపర్ ఇలా లైనింగ్ మీద పెట్టుకుని ఐరన్ చేసేసుకున్నానండి. ఒకవేళ మీరు ఐరన్ చేసుకోకపోతే కనుక ఇలా పిన్స్ పెట్టేసుకుని పైన అన్నది స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ పేపర్ మీద ఎడ్జ్లో కుట్టుపడేటట్టు స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఈ కట్స్ దగ్గర ఇలా పాదం పైకి లేపుతూ మళ్ళీ తిప్పిన తర్వాత ఇలా పైకి కిందకి దించేసుకొని కుట్టు అన్నది వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత పిన్స్ అన్నీ తీసేసుకొని నీట్గా ఇలా నెక్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్ చుట్టూ ఇలా టక్స్ పెట్టేసుకోవాలండి. ఎక్కడైతే మనకి మూలలు ఉన్నాయో ఈ కరువుల దగ్గర ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనకి ఈ నెక్ అన్నది ఈజీగా తిరుగుతుందండి. ఇలా తిప్పేసుకోవాలి మొత్తం నీట్గా సర్దుకుంటూ. చూసారా, ఈ విధంగా తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకుంటున్నానండి ఇలా పైన. ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఈ కట్స్ అన్నవి నీట్గా ఇలా పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్ అటాచ్ చేసుకుంటున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ ఇలా ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి. మార్క్ చేసుకున్న దగ్గర ఇలా డాట్స్ అన్నీ వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి నేను. ఓకేనా, ఇలా వేసేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలండి. సరే, ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి స్కాలప్ డిజైన్ స్టిచ్ చేసుకుందామండి. ఇలా ఈ కట్స్ అన్నీ నీట్గా ఇలా పెట్టేసుకొని క్లాత్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక పాదమంత ఎడ్జ్లో ఇలా స్టిచ్ అన్నది వేసుకోవాలి. నీట్గా పాదాన్ని ఇలా పైకి లేపుతూ ఇలా క్లాత్ అన్నది ఇలా జరుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఓకేనా, ఇలా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దాని పక్కనే కుట్టు వచ్చేటట్టు ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసి నీట్గా ఇలా కట్స్ అనేవి కట్ చేసేసుకోవాలండి.
సరే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకోవాలండి. తర్వాత ఇలా లైనింగ్ అనేది రివర్స్ చేసేసుకుంటే మనకి కట్స్ అనేవి నీట్గా వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలి. తర్వాత పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా నీట్గా కార్నర్లో స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి. బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా రైట్ సైడ్ వైపు పెట్టి దానిపైన లైనింగ్ అనేది పెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్కి తిప్పుకొని మళ్ళీ పైన ఇంకో కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇలా లోపల సైడ్కి తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. సరే, ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేసుకుంటున్నానండి నేను హ్యాండ్కి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అనేసి ఒక్కొక్కటే చూపిస్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకుని నీట్గా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. చూసారా, 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పైన వేసుకుని ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకొక షోల్డర్ కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇలా జాయింట్స్ దగ్గర ఎక్కడైనా సరే డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సరే, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. హ్యాండ్కి ఆమ్ రౌండ్ లోతు తీసుకున్నాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు తీసుకున్నాం కదా, రెండు ఒకే వైపుకి వచ్చేటట్టు ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా పట్టుకుంటూ లాగద్దండి, స్లోగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా పై క్లాత్ని ఇలా సైడ్కి కొంచెం కొంచెం ఇలా పక్కకి జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలానే ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సరే, ఇలా నీట్గా పట్టుకొని రెండు కలిపి పట్టుకొని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ స్టిచ్ కోసం మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఓకేనా. ఇలా జాయింట్ చేసేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ పీస్ ఇలా జాయింట్ చేసేసుకుందామండి. ఇలా నడుము దగ్గర జాయింట్ చేసేసుకోవాలి. నెక్కి మిడిల్లో ఇలా డాట్ పెట్టేసుకొని ఈ కట్స్ మధ్యలో కట్స్ కరెక్ట్గా ఈ డాట్ దగ్గరికి రావాలి. ఇక్కడ బాడీ పార్ట్ కన్నా ఈ కట్ వర్క్ పార్ట్ ఎక్కువ వచ్చిందని మీరు ఏం కట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ బాడీ పార్ట్కి డాట్స్ వేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అన్నది మనకి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అన్నవి వస్తాయి. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటే మనకి లెహంగా మీద మంచిగా కూర్చుంటుందండి, బాగుంటుంది లుక్ అనేది. కట్ చేయకుండా ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూసారా డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకుంటున్నానండి. అలా నీట్గా ఫస్ట్ వేసిన స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ వచ్చేసేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇలా మార్క్ చేసేసుకొని నెక్కి మిడిల్లో ఇలాగే ఇంకొక వైపు కూడా ఇలా కట్ వర్క్ పీస్ ఇలా పైన పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి.
ఇది కూడా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే మనకి లోడింగ్ పద్ధతిలో ఉంటుందండి ఇది. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి లోపల గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలా చివరి వరకు కార్నర్లో వేసుకోవాలండి, చివరికి బాగా. ఇలాగే ఇంకొక వైపు కూడా హ్యాండ్కి ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకుని ఇలా చివరిన కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక పాదమంత గ్యాప్లో కుట్టు వేసేసుకోవాలండి. వేసేసుకుని రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా నీట్గా ఇలా రఫ్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకున్నామో అక్కడ ఇలా రఫ్ చేసుకొని మళ్ళీ ఒక పాదమంత ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఇక్కడ బాగుంటుంది, లుక్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అదేవిధంగా ఒకసారి మార్క్ చేసేసుకొని ఆ మార్క్ మీదే ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఈ కుట్టు పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ టైట్ అయినా కుట్టు విప్పుకుంటే సరిపోతుందండి. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొక వైపు కూడా ఇలా మనం గోరుతో రఫ్ చేసేసుకుని కరెక్ట్గా ఇలా సైడ్ జాయింట్ పట్టుకుని మనం ఎడ్జ్లో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో సైడ్ జాయింట్ కోసం అక్కడ మార్క్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రివర్స్ చేసేసుకుని ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకుంటే మనకి పెప్లం టాప్ స్కాలప్ డిజైన్తో రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగుందో? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.